పేరెంట్స్ మీటింగ్ పెట్టే అర్హత కూటమి ప్రభుత్వానికి లేదని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కార్పొరేట్ పాఠశాలలు 3 పువ్వులు 6 కాయలుగా వెలిశాయని, రాష్ట్రంలో నారాయణ చైతన్యాల కోసం చంద్రబాబు ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు విద్యారంగాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, లోకేష్ పవన్ కళ్యాణ్లు కూడా స్కూల్ అభివృద్ధి చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారని తెలిపారు. సక్రమమైన మార్గంలో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళని చెడిపోవాలని చెప్పేసి ట్యాబులు ఇచ్చిన పరిస్థితి కాదు. వాళ్ళను ప్రపంచంలో ఇప్పుడంతా ప్రపంచంలో ఏదైనా కూడా ఫింగర్ టిప్స్ పైన ఉన్న పరిస్థితి అన్నమాట. సో ఆ లెవెల్కు ఈ పిల్లలను కూడా తీసుకురావాలి అన్నదే ఉద్దేశం అన్నమాట. సో ఏదైనా కూడా చదువులో కూడా ఏదైనా కూడా వాళ్ళకు ఏదైనా అనుమానం రావడమో లేకపోతే తెలియని విషయాలు ఏదైనా తెలుసుకోవడం కోసమే ఆ ట్యాబులు ఇవ్వడం జరిగిందనమాట. సో అదే కాకుండా మొత్తం సిబిఎస్ఈ సిలబస్ అంతా కూడా ఆ బైజూస్ సిలబస్ అంతా కూడా ఆ ట్యాబులో ఉన్న పరిస్థితి అనమాట. అందుకని ముందుగానే దాంట్లో ఆ బైజూస్ సిలబస్ను దాంట్లో పెట్టిన పరిస్థితి అనమాట. దాంట్లో అప్లోడ్ చేసి ఈ పిల్లలకి ఇచ్చిన పరిస్థితి అనమాట. సో ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగితే, చంద్రబాబు నాయుడు గారు ఇంత అధ్వాన్నమైన పరిపాలన చేసి ఈ 6 నెలల్లో మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పేరెంట్స్ స్టూడెంట్స్ మెగా మీటింగ్ అంట. అది ఇక్కడ మెగా మీటింగ్, దానికి ప్రచారం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకో కార్యక్రమం ఏం లేదు. ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఈరోజు పేరెంట్స్ను కూడా లోపలికి తీసుకోలేదన్నమాట. ఎందుకంటే పేరెంట్స్ను తీసుకుంటే ఆ పేరెంట్స్ ఏమన్నా క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు దూరం పెట్టిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో తప్పకుండా పోలీసు బందోబస్తు మధ్యలో జరిగిన ఈ పేరెంట్స్ మెగా మీటింగ్ అనేది ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసేయాలన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా